వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను ఒక వన్ పీస్ బ్లౌజ్ని ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. చూడండి, ముందుగా అయితే షేప్ బెల్ట్లను కుట్టుకోవాలండి. సో ఇది వన్ పీస్ బ్లౌజ్ అనమాట. వన్ పీస్ బ్లౌజ్లో షేప్ బెల్ట్లు ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు షేప్ బెల్ట్లు 2 రాలేదన్నమాట. సో వేరే క్లాత్ తోటి ఇదే కొలతకు కట్ చేశానన్నమాట. ముందుగా షేప్ బెల్ట్లను ఇలా రెడీ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా షేప్ బెల్ట్లను రెడీ చేసుకున్న తర్వాత మనం ఏదైతే క్లాత్ వెనక సైడ్ రావాలనుకుంటున్నామో ఆ క్లాత్ పైన స్టిచ్ అనేది వేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా వెనక సైడ్ వచ్చేది కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. 2 సైడ్స్ వేరే వేరుగా ఉంటాయి కదా, ఇది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. చూడండి ఇలా, ఇప్పుడు చూస్తే మీకు అర్థమైండొచ్చు. షేప్ బెల్ట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే హ్యాండ్స్కి సైడ్ జాయింట్లు పడుతున్నాయి. సో ఇదైతే వన్ పీస్ బ్లౌజ్ కదా, పెద్దవాళ్ళదన్నమాట. కొత్తగా బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా ఇలా వన్ పీస్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ నేర్చుకోవాలన్నమాట. వన్ పీస్ బ్లౌజ్ త్వరగా మనం స్టిచ్చింగ్ నేర్చుకుంటే తర్వాత మనము లైనింగ్ పీస్ అనేది ఈజీగా నేర్చేసుకుంటాము. సో కొత్తగా బ్లౌజు స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళందరూ ముందే ఇలా లైనింగ్ పీస్ కుట్టడం అనేది నేర్చుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది, తొందరగా నేర్చుకోలేం కూడా. కుట్టేటప్పుడు మనకు సరిగ్గా రాకపోతే ఆ కుట్టే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో చూడండి, ఇలా అయితే ఫస్ట్ వన్ పీస్ బ్లౌజ్ని కుట్టడం నేర్చుకోండి. ఈ హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి సైడ్ జాయింట్లు ఇలా వేస్తున్నాను. సైడ్ జాయింట్లు వేసేసి ఈ క్లాత్ అనేది ఇంకొక సైడ్ ఫోల్డ్ చేసుకొని దాని మీద అనేది కుట్టు వేసాను అనమాట. సో 2 హ్యాండ్స్ని కిందికి ఎండింగ్ ఉంటుంది కదా, 1 ఇంచ్ మలిపేసి ఇంకొక కుట్టు వేసాను. దానికి హెమ్మింగ్ చేసుకోవాలి. సో 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాక కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని మడత పెట్టేసుకొని మంచిగా చివరలా ఫినిషింగ్గా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. మనకు సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఇలా చేస్తే కరెక్ట్గా ప్లస్ ఆకారంలో సైడ్ జాయింట్లు అనేటివి వస్తాయి. సో చంక డౌన్ అనేది ఇలా తీస్తున్నాను చూడండి. లైక్ అయితే ఇవ్వండి. హ్యాండ్స్ ఇలా ఎప్పుడు ఇలాగే రెడీ చేసుకోవాలి. మనం లైనింగ్ పీస్ అయినా సరే, లైనింగ్ పీస్కు కూడా ఇలాగే రెడీ చేసుకుంటే చాలా ఈజీగా సైడ్ జాయింట్లు వచ్చేస్తాయి అన్నమాట. సో ఫ్రంట్ పీస్లో నేను ఇలా టక్స్ అనేటివి మార్కింగ్ ఇస్తున్నాను, చూస్తున్నారు కదా. సో నాకు ఇచ్చిన కొలత బ్లౌజ్ నుంచి టక్స్ అనేటివి ఎంత వెడల్పు ఉన్నాయి అనేది చూసుకుంటున్నాను ఒకసారి. సో టక్స్ అనేటివి కరెక్ట్గా ఇలా ఇచ్చిన కొలత బ్లౌజ్కి కొలుచుకుంటూ టక్స్ అనేటివి ఇవ్వాలి. దీనికి 4th టక్ కూడా ఉంది, అది చాలా సన్నంగా ఉంది. సో చూస్తున్నారు కదా, ఇలా టక్స్ అనేటివి మార్కింగ్ వేసుకొని ఇంకొక సైడ్ ఫ్రంట్ పీస్ కూడా దీని మీద పెట్టేసి ఇలా రబ్ చేస్తే ఆ చాక్ పీస్ మార్క్ అనేది ఈ సైడ్ పడుతుంది. చూసారు కదా ఎంత బాగా పడింది. సో 2 సైడ్స్ మార్కింగ్ అనేది కరెక్ట్ ప్లేస్లో వస్తుంది ఇలా చేస్తే. ఈ టిప్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇలా ఒకసారి నేర్చుకోండి. ఈ వీడియో చూస్తే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. సో నేను ఎక్కడ వెళ్ళి నేర్చుకోలేదండి, ఇలాగే ఇంట్లోనే ఉండి నేర్చుకున్నాను. సో 6 ఇయర్స్ నా టైలరింగ్ జర్నీలో నాకైతే ప్రతిరోజు ఏదో ఒక నాకు టైం అనేది ఖాళీ లేకుండా బ్లౌజులు అనేటివి పడుతూనే ఉంటాయండి. సో మనము మన బ్లౌజులు కుట్టుకోవడమే గొప్ప అనిపిస్తుంది. సో అలా మన బ్లౌజు మనం కుట్టుకున్న తర్వాత వేరే వాళ్ళు కూడా నా బ్లౌజ్ ఒకసారి కుట్టిస్తావా అని అడుగుతారు కదా. సో అలా కూడా ట్రై చేయాలి. మనం ఫర్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళవి కూడా ట్రై చేయాలి. వేరే వేరే రకాల సైజులు కూడా కుట్టడం నేర్చుకోవాలి. మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకు కుట్టించినా కానీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ముందుగా మన బ్లౌజులు మనం కుట్టుకుంటే సరిపోతుందండి. సో తర్వాత ఇది వేరే వాళ్ళకు ట్రై చేయాలి. ముందైతే మనం ఒక బ్లౌజ్ కుట్టడం నేర్చుకోవాలి. చూడండి, షేప్ బెల్ట్ నేను ఇలా యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా షేప్ బెల్ట్, ఇలా యాడ్ చేయాలి కదా. దీన్ని ఇలా పెట్టుకొని ఈ పైనుంచి షోల్డర్ నుంచి ఇలా చిన్నగా మడత పెట్టేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి. ఇందులో పెట్టేసుకొని ఇలా 3 క్లాత్లు ఒకే దగ్గర పట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలండి. చాలా ఈజీగా
షేప్ బెల్ట్లు అనేటివి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ సైడ్ కుట్లు ఉంటాయి కదండి, సైడ్ క్లాత్, ఆ వేస్ట్ క్లాత్, కుట్ల కోసం ఉన్న క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది షేప్ బెల్ట్లలో చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా కుట్టడం నేర్చుకుంటే మాత్రం మనము ఫినిషింగ్ అనేది చూడడానికి బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా దీనిపై నుంచి ఒక కుట్టు అనేది వేయాలి. లైక్ అయితే ఇవ్వండి. చూడండి, తర్వాత 2 షేప్ బెల్ట్లను కుట్టేశాను. అలాగే హుక్స్ పార్ట్, కాజా పార్ట్ కూడా కుట్టేశాను. కాజా పార్ట్కి 1.5 ఇంచ్, హుక్స్ పార్ట్కి ఏమో 2 ఇంచెస్ క్లాత్ సరిపోతుంది. సో ఫ్రంట్ పీస్ రెడీ చేసుకున్న తర్వాత మనము ఈ బ్యాక్ పార్ట్కి కిందికి ఎంత మలవాలనేది చూసుకోవాలన్నమాట. కరెక్ట్ హైట్ అనేది చూసుకున్న తర్వాత ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఈ ఎండింగ్ పాయింట్ ఎంత మలపాలనేది ఫ్రంట్ పీస్ తీసుకొని చూసుకున్న తర్వాతనే హైట్ కరెక్ట్ సరిపోతుందా లేదా అనేది చూసుకొని మలిపేసుకోవాలన్నమాట. సో ఇలా మలిపేసుకున్న తర్వాత నీట్గా దాని మీద ఒక స్టిచ్ వేసుకొని బ్యాక్ పార్ట్లో టక్స్ ఉంటాయి కదా, సో ఈ కుర్చీలు అనేటివి షోల్డర్కి మిడిల్లో ఇలా కుర్చీలు పెట్టేసుకొని 4 ఇంచెస్ గ్యాప్తో మార్క్ వేసుకుంటున్నాను. చూడండి, కరెక్ట్గా 2 సైడ్స్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ టక్స్కి మార్కింగ్ వేసుకుంటాం కదా, ఇంకొక టక్ కూడా అదే ప్లేస్లో వచ్చేటట్టు ఇలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. సో ఎక్స్ట్రా పోగులు అనేటివి కట్ చేసి ఇంకో సైడ్ కూడా టక్స్ అనేది ఇస్తున్నాను. చూడండి, ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అనేటివి అటాచ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. షోల్డర్స్ అనేటివి వీడియోలో చూస్తున్న విధంగా అటాచ్ చేసుకుంటున్నాను. సో అటాచ్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తో రఫ్ ఇచ్చేసుకోవాలి. షోల్డర్ స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా రఫ్ ఇవ్వాలి. రఫ్ ఇచ్చేసిన తర్వాతనే మనము స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. 2 సార్లు కుట్టేసుకున్న తర్వాత ఈ షోల్డర్ ఎండింగ్ ప్లేస్ ఉంటుంది చూడండి, ఎండింగ్ ప్లేస్లో ఆ పోగులు కూడా ఇవ్వకుండా ఒక్కొక్కరు హెమ్మింగ్ జిగ్జాగ్ మెషిన్తో ఓవర్లాక్ చేసేస్తారు. సో ఓవర్లాక్ లేదు కాబట్టి నేనైతే ప్రతి ఒక్క బ్లౌజ్కి ఇలాగే కుడతాను. ఇలా కుట్టేసిన తర్వాత కట్ చేసి పోగులు కట్ చేసి హ్యాండ్ పీస్ అనేది తీసుకోవాలి. సో షోల్డర్కి ఒక సైడ్ ఇలా కొంచెం ఎక్కువ తక్కువలు వస్తే కట్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు హ్యాండ్స్లో చంక డౌన్ ఎట్ సైడ్ ఉంది కరెక్ట్గా చూసుకొని ఇలా విడివిడిగా తీసి పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడు రెడీ చేసుకున్నప్పుడు మిడిల్లో టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ నుంచి షోల్డర్ జాయింటింగ్ ప్లేస్ నుంచి ఒక సైడ్కి 1/2 ఇంచ్ గ్యాప్తో కింద క్లాత్, అలాగే హ్యాండ్ క్లాత్ కరెక్ట్గా చూసుకుంటూ కుచ్చులు అనేటివి మధ్యలో రాకుండా చూసుకుంటూ ఇలా ఒక సైడ్ అయితే కుట్టేసి దీన్ని ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ మిడిల్లో నుంచి కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా కుట్టాలన్నమాట. సో దాన్ని ఇలా రివర్స్గా ఫోల్డ్ చేస్తే మళ్ళీ మిడిల్లో నుంచి ఇంకో సైడ్కి ఈజీగా కుట్టేయచ్చు. ఇలా కుట్టాలన్నమాట. సో ఇలా కుట్టేసి మళ్ళీ ఒక చివరి నుంచి ఇంకో చివరలో కుట్టు అనేది 2 కుట్లు వేయాలి కదా. సో 2 కుట్ల కోసం ఇంకొక చివర నుంచి మిడిల్లోకి ఎండ్ చేసి నుంచి ఇంకొక చివరికి తీసుకెళ్తే 2 కుట్లు వస్తాయి కదా. సో ఇలా కుట్టేసేయాలి. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసి అలాగే గల్లకు కూడా నేను హెమ్మింగ్ చేయడానికి క్రాస్ పీస్ తీసుకొని ఇలా గల్లకు రౌండ్గా కుట్టేశాను అనమాట. సో మీకు హుక్స్ పార్ట్ ఈ గల్లకు హెమ్మింగ్ అనేది చూపించలేదు, మీకు కావాలంటే నేను చూపిస్తాను. మీరు కావాలంటే కామెంట్ చేయండి, హుక్స్ పార్ట్ హెమ్మింగ్ గల్లా హెమ్మింగ్ కూడా చూపిస్తాను. చూడండి, బ్యాక్ పార్ట్ కొలత బ్లౌజ్కి ఎక్కడి వరకు ఉందనేది మార్కింగ్ వేస్తున్నాను. సైడ్ జాయింట్లు అండి, ఇది చివరగా అయిపోయింది. సో చాలా తొందరగా అయిపోతుంది. 1 పీస్ బ్లౌజ్ నేర్చుకోండి ఫస్ట్. తర్వాత హుక్స్ ప్లేస్లో ఎక్కడి వరకు ఉంది, కాజా ప్లేస్లో ఎండింగ్ ఎక్కడి వరకు ఉంది అనేది కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. హుక్స్ ప్లేస్ కొంచెం తక్కువగా ఉంటుంది, కాజా ప్లేస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకో గమనించారా మీరు? అది తెలిసింటే నాకు కామెంట్ చేసి అడగండి, నేను చెప్తాను. సో ఇలా హ్యాండ్ కిందికి రౌండ్ ఎంత ఉందనేది కొలుచుకోవాలి. ఎప్పుడైనా మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ముందుగా బ్యాక్ పార్టే సైడ్ జాయింట్ చేయాలి. సో చంక రౌండ్ కూడా కరెక్ట్ కొలుచుకొని మార్కింగ్ వేసేస్తున్నాను.
చూడండి పక్కకు పెట్టేసి ఇలా రఫ్ ఇచ్చేసుకొని కరెక్ట్గా మనకు సైడ్ జాయింట్లు ప్లస్ సింబల్ ఆకారం వచ్చేటట్టు క్లాత్ అనేటివి పైకి పట్టుకొని కరెక్ట్గా ఉంటుంది. మనము హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం కదా కరెక్ట్గా అలా. మీకు సైడ్ జాయింట్లు మొత్తం అయిపోయిన తర్వాత విప్పి చూపిస్తాను. ఈ బ్లౌజు రివర్స్గా ఫ్రంట్కి సీదా చేసి చూపిస్తాను. ప్లస్ సింబల్ ఆకారంలో జాయింట్స్ అనేటివి వచ్చాయి. సో అలా వస్తేనే మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ కుట్టడం వచ్చినట్టు అనమాట. సో రాలేదు అయ్యో అని బాధపడద్దు, ట్రై చేస్తూ ఉండాలి. ఇంకో బ్లౌజ్ కుట్టాలి. మనకు తప్పులు పోతూ ఉంటే ఎక్కడనేది మనం మిస్టేక్ చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. సో ట్రై చేయండి, ఒక్కసారికే రాదు. మనము ఎక్కడ మిస్టేక్ చేస్తామనేది మనకు అర్థమవుతూనే పడితేనే మనకు అదే సైకిల్ నేర్చుకుంటే మనం కింద పడితేనే సైకిల్ వస్తుంది అని అంటారు కదా. ఏదైనా సరే తప్పులు జరిగితేనే మిస్టేక్ తెలుసుకొని మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామన్నమాట. చూడండి పావు ఇంచ్ గ్యాప్తో 3 కుట్లు వేసేసి చివరలో కూడా ఒక కుట్టు వేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశాను. చూడండి రెడీ అయిపోయింది. 2 సైడ్స్ హ్యాండ్స్ అనేటివి కుట్టాను. ఇది పెద్దవారిది అనమాట, అమ్మ వాళ్ళది, ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళదనమాట. సో చూడండి కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో సైడ్ జాయింట్లు అనేటివి వచ్చేసాయి. సో వీడియో ఇప్పటివరకు చూస్తున్నందుకు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి కంపల్సరీ. అలాగే నా వీడియోలు చూసుకుంటూ మీరు బ్లౌజ్ నేర్చుకున్నట్టయితే చాలా థ్యాంక్స్ అండి ఇప్పటివరకు చూసినందుకు.